పాయింట్ నెంబర్ 3, ప్రతి మతస్థులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు మాత్రం మత ప్రచారం చేసి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మీకు దేశభక్తి ఉంటే ఇలా చేస్తారా? మన దేశంలో మత విషయంలో శాంతి భద్రతలు పాడవడానికి కారణం మత ప్రచారం కాదు, మతోన్మాదం. మీ పాయింట్ నెంబర్ 3కి నేను 3 ప్రశ్నల్ని సమాధానంగా అడుగుతాను. ఆలోచించి సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్రైస్తవుడైనా యేసును నమ్ముతావా నమ్మవా అంటూ ఏ హిందువును గాని ముస్లింను గాని కొట్టడం తిట్టడం జరిగిందా? లేదు. సో క్రైస్తవులు మత ప్రచారం చేయడానికి శాంతి భద్రతలకు భంగం కలిగించలేదు. కానీ సువార్త ప్రచారాన్ని ఆపాలని కొందరు మతోన్మాదులు క్రైస్తవులను తిట్టారు, కొట్టారు, చంపారు కూడా. ఎప్పటికీ అది జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లోనే కొంత అల్లర్లు చోటు చేసుకున్నాయి. సో మతపరంగా శాంతి భద్రత పాడవడానికి కారణం మతోన్మాదమే. క్వశ్చన్ నెంబర్ 2, దేశభక్తి అంటే దేశ చట్టాలని గౌరవించడం. దేశం భావ వ్యక్తీకరణ హక్కునిచ్చింది, మత స్వాతంత్రపు హక్కునిచ్చింది. మేము ఆ హక్కుని వాడుకుంటున్నాం. కొందరు ఆ హక్కుని దుర్వినియోగం చేస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు. అంటే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. ఇందులో ఎవరు దేశభక్తులు? హక్కులను వినియోగించుకునేవారా, ఆటంకపరిచేవారా? క్వశ్చన్ నెంబర్ 3, క్రైస్తవులు దేశ శాంతి భద్రత విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఎలా అంటే పర్సంటేజ్ ప్రకారం ఇతర మతస్థుల కన్నా అతి తక్కువ నేరాలు క్రైస్తవుల్లో నమోదవుతున్నాయి. అది శాంతి భద్రతలు కలిగించడం కాదా? పర్సంటేజ్ ప్రకారం ఇతర మతస్థుల కన్నా చాలా తక్కువ శాతపు క్రైస్తవులు మాత్రమే తమ పొరుగు వాళ్లకు నష్టాన్ని కలిగిస్తారు. అది శాంతి భద్రతలు కలిగించడం కాదా? క్రైస్తవ సంస్థలు అనాథలకి ఆశ్రమాలు, పేదలకు విద్య, వైద్యం అందించడం వలన భవిష్యత్తులో దేశానికి ప్రమాదంగా మారబోయే ఇలాంటి వారిని ప్రయోజకులుగా మారుస్తున్నారు. ఇది శాంతి భద్రతలు కలిగించడం కాదా? మేము సువార్త చేసేది కూడా దేశ క్షేమం కోసమే. ప్రభుత్వ పథకాలు, నియమాలు దేశ ప్రజల శరీరాల కోసం. మా సువార్త మన దేశ ప్రజల ఆత్మల కోసం. క్రైస్తవులు ఎక్కువ ఉన్న దేశాలు ఎప్పుడూ క్షేమంగా శాంతి భద్రతలతోనే ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ సార్. ఇంకేమీ లేవు. నాకు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. దేశభక్తి అంటే ఈ మట్టిని ప్రేమించడం కాదు, మనుషుల్ని ప్రేమించడం.